హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రీవియస్గా మనం రిజిస్ట్రేషన్ టాపిక్ మీద ఒక 2 వీడియోస్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో మీకు ఇక్కడ స్క్రీన్లో డిస్ప్లే అవుతున్నాయి. సో ఈజ్ రిజిస్ట్రేషన్ రిక్వైర్డ్ ఆర్ నాట్, అండ్ సెకండ్ వన్ కంపల్సరీ ఎవరు లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అనేది. సో ఈ వీడియోస్ నేను పైన కార్డ్స్లో పెడతాను, లేదా లాస్ట్ వీడియోలో లాస్ట్ 20 సెకండ్స్లో ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేస్తాను, అది చూడండి. అండ్ అది చూసిన తర్వాత అయితే మీకు ఈ ప్రొసీజర్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్, సో మనం ఇది ఫస్ట్ వీడియో అనేది సెక్షన్ లయబుల్ ఆర్ నాట్ లయబుల్ అనేది సెక్షన్ 22, అండ్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళు సెక్షన్ 24 అనమాట. సో ఈ సెక్షన్ 22 ఆర్ 24న ఎవరైతే లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అయ్యారో, లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆ డేట్ నుండి 30 డేస్లో అప్లైడ్ ఫర్ రిజిస్ట్రేషన్, సో ఆ కేసులో డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది, డేట్ ఆఫ్ ఎఫెక్టివ్ రిజిస్ట్రేషన్ అనేది అప్లికేషన్ డేట్ అవుతుంది. అండ్ వాళ్ళు లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అయిన డేట్ నుండి ఆఫ్టర్ 30 డేస్ అప్లై చేయడం అయితే జరిగింది అనుకుంటే, సో ఆఫ్టర్ 30 డేస్ కనుక అప్లై చేస్తే డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది డేట్ ఆఫ్ అప్లికేషన్ అవుతుంది. సో ఇక్కడ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది వితిన్ 30 డేస్లో అప్లై చేస్తే లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ డేట్ ఏదైతే ఉంటుందో అది డేట్ ఆఫ్ ఎఫెక్టివ్ రిజిస్ట్రేషన్ అవుతుంది. సో సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ ఫామ్లో చెప్తాను. సో ఏప్రిల్ 30th అనేది లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అనుకుందాం. సో నథింగ్ బట్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అంటే సెక్షన్ 22 ప్రకారం అయితే క్రాస్డ్ 40 lakhs ఇన్ కేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్, అండ్ ఇన్ కేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ క్రాస్డ్ 20 lakhs ఆఫ్ టర్న్ ఓవర్. సో ఇది అయితే ప్రీవియస్ ఇయర్లో చూసుకోవాలి, బట్ ప్రజెంట్ ఇయర్లో మనకి ఈ డేట్ని ఇంత క్రాస్ అయింది అనుకున్నాం. సో అప్పటి నుంచి లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ కాబట్టి ఇక్కడ నుంచి వితిన్ 30 డేస్లో, ఐ మీన్ మే 29th లోపు, సో ఫర్ ఎగ్జాంపుల్ మే 29th అనేది రిజిస్ట్రేషన్ తీసుకుందాం అనుకున్నాం, వితిన్ 30 డేస్. సో ఈ కేసులో డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది ఏప్రిల్ 30th అవుతుంది. సో డేట్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. అండ్ ఒకవేళ ఆఫ్టర్ 30 డేస్ కనుక, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం అనుకుందాం, June 2nd అప్లై చేశాడు అనుకుందాం. సో ఈ కేసులో డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది June 2nd అవుతుంది, డేట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా అయినాక పిఓ, ప్రాపర్ ఆఫీసర్ అనేవాడు వెరిఫై చేస్తాడు మనం అప్లై చేసిన రిజిస్ట్రేషన్ అనేది కరెక్టా కాదా అని పిఓ వెరిఫై చేస్తాడు. సో పిఓ వెరిఫై చేశాక ఇఫ్ హీస్ ఫౌండ్ కరెక్ట్, దెన్ హీ విల్ గ్రాంట్ ద రిజిస్ట్రేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చెప్తాను. సో ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అండ్ స్టేట్, ఈ బేసిక్ డీటెయిల్స్తో మనం ఓటీపీ జనరేట్ అయిన తర్వాత మనకి ఒక టీఆర్ఎన్ అనే నెంబర్ జనరేట్ అవుతుంది, టెంపరరీ రిఫరెన్స్ నెంబర్ అనమాట. సో ఈ నెంబర్తో మనం జిఎస్టీ REG 01లో పార్ట్ బి అనేది ఫిల్ చేయాలి. సో ఇది టీఆర్ఎన్ జనరేట్ అయిన తర్వాత మనం పార్ట్ బి ఫిల్ చేసేలోపు ఆధార్ అథెంటికేషన్ అనేది చేయాలి. సో ఆధార్ అథెంటికేషన్ డేట్ అనేది మనం ఏ రోజైతే చేసామో ఆ రోజున అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసినట్టు తీసుకుంటాడనమాట. సో అప్లికేషన్ సబ్మిటెడ్ ఆన్ దట్ డేట్. అండ్ పార్ట్ బి ఫిల్ చేయాలి అంటే
పార్ట్ బి ఆఫ్ REG01 GST REG01. సో ఇక్కడ పార్ట్ బి ఫిల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ డీటెయిల్స్. సో ఈ బిజినెస్ డీటెయిల్స్లో ఏమి ఇవ్వాలంటే మనం చేసే బిజినెస్ యాక్టివిటీ అనేది ఏంటి ఆ డీటెయిల్స్ అని ఇవ్వాలి. సో ప్రమోటర్ ఆర్ పార్ట్నర్స్, సో ఇక్కడ వాళ్ళ నేమ్స్ అండ్ వాళ్ళ పాన్ నెంబర్స్ అండ్ వాళ్ళ డేటా అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫిల్ చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ టిక్ మార్క్ అయితే పడుతూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఆథరైజ్డ్ పర్సన్స్, ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉంటుంది. సో ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉంటుంది, అలాగే అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉంటుంది. అండ్ మనం ప్రొవైడ్ చేసే గూడ్స్ ఆర్ సర్వీసెస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో అట్లీస్ట్ 5 గూడ్స్ యొక్క HSN కోడ్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అదే సర్వీసెస్ అయితే 5 సర్వీసెస్ యొక్క HSN కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ అనేది సేవ్ చేసుకుంటూ ఉంటే మనకి ఇక్కడ టిక్ మార్క్స్ అనేది పడుతూ ఉంటుంది. అలాగే కంటిన్యూషన్ ఆధార్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. లాస్ట్లో ఫిల్ చేసిన తర్వాత ఆధార్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది అండ్ దెన్ వెరిఫికేషన్ ఉంటుంది అన్నమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ అయిపోతే మీకు రిజిస్ట్రేషన్ అనేది గ్రాంట్ అవుతుంది అన్నమాట. సో ఇదైతే ఓవరాల్గా ఒక వ్యూ ఆఫ్ ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్ అండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.